హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎంతో రుచికరమైన మామిడికాయ ఎండు చేపల పులుసు అనమాట. ఎంత బాగుంటుందో అండి. వాటి కోసం అయితే ఎండు చేపలు అయితే తీసుకున్నా, మంచిగా దూరగా వేయించుకోవాలి. ఇంకా వేయించేసి వీటి తలకాయలు తోకలు తీసేసి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలన్నమాట. కొంచెం ఆయిల్ ఎక్కువే పోసుకోవాలన్నమాట కర్రీకి. ఆ తర్వాత వచ్చేసి మంచిగా తాలింపు వడియాలు అయితే వేసుకోవాలి. ఇవి చిటపట్లాడి ఎర్రగా అవ్వాలన్నమాట. ఇంకా ఆ తర్వాత మనం పెద్ద సైజు ఉల్లిపాయలు వచ్చేసి ఒక 3 తీసుకున్న ఈ చేపలకి సరిపోతే ఆ 2 పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసేసి ఈ తాలింపు వడియాల్లో వేసేసి మంచిగా కలపాలన్నమాట. ఆ తర్వాత మంచిగా కొంచెం సాల్ట్ అలాగే పసుపు వేసుకోవాలి. వీటిని కూడా మంచిగా కలిసేలాగా మొత్తం కలుపుకొని దోరగా వేగాలన్నమాట. ఉల్లిపాయలు మంచిగా మగ్గితేనే కూర బాగా రుచిగా వస్తుంది. ఇంకా తర్వాత ఇవి మంచిగా మగ్గినాయి అనమాట. ఇప్పుడు వచ్చేసి పెద్ద సైజు టమాటా అయితే ఒకటి కట్ చేసిన అనమాట. దాన్ని అయితే వేసుకున్న, చిన్నవి అయితే 2 వేసుకోండి. మంచిగా దీన్ని కూడా మగ్గనిచ్చుకోండి. ఆ తర్వాత మూత పెట్టుకోండి. మూత పెడితే ఆవిరి కొంచెం మంచిగా మగ్గుతాయి అనమాట. ఇట్లా మగ్గాలన్నమాట మంచిగా. ఆ తర్వాత ఒక స్పూన్ అయితే అల్లం వేసుకోండి. ఈ అల్లాన్ని కూడా మంచిగా మంట తగ్గించి పెట్టుకొని మొత్తం కలుపుకోండి. ఇంకా అల్లమే కానీ కూర అయితే మంచి వాసన వస్తుంది. ఏ కూర అయినా సరే దీన్ని మంచిగా మగ్గినాక 2 నిమిషాల తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఎండు చేపలు అయితే వేసేసి వీటిని కూడా 2 నిమిషాలు మంచిగా వేయించుకోండి. మంచిగా పచ్చి వాసన పోయే వరకు చేపలు. ఆ తర్వాత మామిడికాయ ముక్కలు వేసుకోండి. ఈ మామిడికాయ ముక్కలు కూడా పచ్చి వాసన పోయే వరకు 2 నిమిషాల నుంచి 3 నిమిషాల వరకు మంచిగా మంట తగ్గించి పెట్టి కలుపుకోండి. ఇంకా ఆ తర్వాత వచ్చేసి మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల తర్వాత కారం అనేది వేసుకోండి. కారం వచ్చి పులుపుకు తగ్గట్టుగా వేసుకోండి. నాకైతే 5 స్పూన్లు పట్టిందనమాట వేసేసిన. ఇంకా 5 స్పూన్ల కారం అయితే వేసినండి. మంచిగా కారం పచ్చివాసన పోయే వరకు మనం కలుపుకోవాలి. చింతపండు నేను చూపించిన అంతే అయితే సరిపోద్దండి, కొంచెమే అనమాట. ఇక ఈ పులుసు పోసేసిన అనమాట. కారం వాసన పోయినాక మంచిగా కారం వాసన పోయినాక వేసుకోండి. ఇంకా చింతపండు రసం పోసినాక కొన్ని వాటర్ సరిపడా కూర ఉడికి దగ్గర పడేటట్టు చింతపండు పులుసుకు తగ్గట్టు మామిడికాయలకు తగ్గట్టు వాటర్ పోసుకోండి. కూర అయితే టేస్ట్గా ఉంటుంది, మంచిగా ఉంటుంది అనమాట. ఇంకా తర్వాత మంచిగా మంట కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. ఎక్కువగా కదపకండి, చేపలు మామిడికాయలు విరిగిపోతాయి అనమాట. ఇవి చాలా స్మూత్గా ఉంటాయి. ఇంకా మంచిగా మధ్యలో ఒకసారి ఇట్లా కలుపుకొని మళ్ళీ ఒకసారి వచ్చేసి మూత అయితే పెట్టుకోండి. ఇంకా మంచిగా కూర చూసిరా ఎట్లా మగ్గిందో, మంచి వాసన అయితే వస్తుందండి. నిజంగా చెప్తున్నా, మామిడికాయ ఈ ఎండు చేపల కర్రీ అయితే మస్తు ఉంటుంది. అది కూడా కోతపూరికాయ అయితే వేయాలండి. ఇది పుల్లగా ఉండదు, తీయగా ఉండదు, మధ్య రకంగా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. చిక్కగా వచ్చింది పులుసు చూడండి. చేపలు కూడా మంచిగా ఉడికినాయి అనమాట. మంచిగా మంట తగ్గించి పెట్టి ఇట్లా మంచిగా చిక్కగా వచ్చేటట్టు అన్నీ ఉడికేటట్టు చూసుకోవాలన్నమాట. కూర అయితే సూపర్ అండి. స్టవ్ అయితే ఆఫ్ చేసేసిన, ఇంకా తినాల్సిందే అనమాట. ఈ కూర ఎట్లా చేసినా ఎండు చేపలు వేస్తాం కాబట్టి చాలా బాగుంటుంది అనమాట టేస్ట్. ఇంకా మంచిగా కలపకుండా మీకు చూపిస్తున్నా. మీకు నచ్చితే